కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? దాని ఫలమేమిటి? ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణి ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గ సుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాలను అనుభవిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికి గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. అర్జునా, నువ్వే పని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు. అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే మనం 3 త్యాగాలు చేసినట్లవుతుంది. మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవతార్పితంగా చెయ్యాలి. ఇలా చేస్తే మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము. 2 ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చేయవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అని, భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి. 3 సంఘత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి, అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి, ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి? ఏ పని చేసినా ఒక నమస్కారం పెట్టి ఒక్క మాట చెప్పు చాలు. సర్వం శ్రీ కృష్ణార్పణం మస్తు. ఈ 3 త్యాగాలను త్రికరణ శుద్ధిగా అవలంబించాలి. కృష్ణార్పణం. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.